Hi, this is Pavni. Welcome to YK News. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దీపావళికి 3 లక్షల గృహ ప్రవేశాలు ట్రూ అప్ ఛార్జీలు తగ్గింపు. దసరా పండుగ వేళ సీఎం చంద్రబాబు వారాల జల్లు. విజయవాడలో ఘనంగా మారథాన్ రన్. చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న హీరో శర్వానంద్. ARSS శత జయంతి ఉత్సవాలు ప్రారంభం. ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. రికార్డు బ్రేక్ చేస్తున్న బంగారం ధరలు. 1,50,000 రూపాయలకు చేరుకునేందుకు పరుగులు. నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ రాత్రి 7:30కు ధ్వజారోహణంతో పరిసమాప్తి. విండీస్తో టీమిండియా తొలి టెస్టు ప్రారంభం. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్. మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్. దసరా పండుగను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఇక గాంధీ జయంతి ఇదే రోజు రావడంతో మాంసం ప్రియులకు షాక్ తగిలినట్టయింది. అధికారులు మాంసం మద్యం దుకాణాలు మూసివేయాలని ఆంక్షల నడుమ మాంసం విక్రయాలు నిలిచిపోయాయి. అయితే కృష్ణా జిల్లాలో అనేక ప్రాంతాల్లో చాటుమాటుగా మాంసం దుకాణాలు తెరిచి విక్రయాలు చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు ఫోన్ ఇన్ అందజేస్తారు. కృష్ణారావు, గాంధీ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు మూసివేయాలనే ఆంక్షలు జిల్లాలో అమలవుతున్నాయా? ఆంక్షలు ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా మామూలుగా అయితే ప్రతి గాంధీ జయంతికి మాంసం దుకాణాలు మూసేయాలి, నిబంధనలు ఉన్నాయి ఆ విధంగా. కానీ ఈ రోజు దసరా అవటం మూలంగా ఈ రోజు దసరాకి కొంతమంది మాంస ప్రియులు ఉంటారు. ఈ పండగకి, దసరా పండగకి మాంసం తినడం కొంతమందికి అది ఇష్టం. దానికోసం ఆసరాగా తీసుకుని కొన్ని చోట్ల ఈ మాంసం దుకాణాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి అమ్ముతున్నారు. అయితే దీని మీద కొంత పోలీసులు, మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టి కొన్నింటి ముగించేయడం జరుగుతుంది. ఉదయం అయితే కనుక కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరిగాయి. మరి దసరా ఉత్సవాలు కాబట్టి ఏ విధంగా జరుగుతున్నాయి? శక్తిపీఠాల ఊరేగింపు సంబంధించి అప్డేట్స్ ఏంటి? దసరా ఉత్సవాలు ఉదయం నుంచి అంటే ఈ రోజు ఆఖరి రోజు 10 రోజుల వరకు ప్రత్యేక కార్యక్రమాలు జరిగినాయి. ఈ రోజు దసరా ఉత్సవాలు ఉదయం నుంచి అనేక దేవాలయాల్లో చండీ యాగాలు జరుగుతున్నాయి. ఈ చండీ యాగాల్లో తర్వాత ఈవినింగ్ సాయంత్రం శక్తిపీఠాల ఊరేగింపు ఉంటుంది. ప్రస్తుతం అయితే కనుక తెల్లవారుజాము నుంచి భక్తులు దేవాలయాలకు వెళ్లి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ పూజలు చేస్తున్నారు. బందరకోటలో, మచిలీపట్నం సమీపంలో బందరకోటలో శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మంత్రి కొల్లు రవీంద్ర సతీ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 4 గంటలకి రథాల ఊరేగింపు ఉంటుంది కోనేరు సెంటర్లో. దాని తర్వాత ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఉంటుందో మచిలీపట్నంలో శక్తిపీఠాల ఊరేగింపు. రాత్రికి మచిలీపట్నంలో ఉన్న శక్తిపీఠాలన్నీ కూడా శక్తిగూడ నుంచి ఊరేగింపుగా బయలుదేరి అవన్నీ కోనేరు సెంటర్కి వచ్చి పెద్ద ఉత్సవం ఊరేగింపుల ఎంతో ఆహ్లాదకరంగా, ఉత్కంఠభరితంగా ఈ ఊరేగింపు ఉంటుంది. దీన్ని చూసేందుకు మచిలీపట్నం ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ గుమిగూడి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకమైన బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణారావు ఫర్ జాయినింగ్. ఓవైపు వెంకన్న బ్రహ్మోత్సవాలు, మరోవైపు దసరా మహోత్సవాలు. రాష్ట్రంలో ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుంది. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం సారి సమర్పించింది. టీటీడీ పాలక మండలి సభ్యురాలు సుచిత్ర ఎల్లా దుర్గమ్మకు సారి తీసుకొచ్చారు. ఆలయ మర్యాదలతో సారి సమర్పించారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలపై దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలుపుతున్న సుచరిత ఎల్లాతో మా వైకే ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. సమర్పించేందుకు బోర్డు మెంబర్స్ అయితే ఉన్నారు. ప్రస్తుతం మనతో టీటీడీ బోర్డు మెంబర్ సుచిత్ర ఎల్ల గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తుంటారా? ఆనవాయితమ్మ. ఈసారి మేము కొత్త బోర్డు వచ్చాము కాబట్టి ఇది ఫస్ట్ టైం మేము రావటం అనేది ఇవాళ జరిగింది. ఎవ్రీ ఇయర్ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామివారు అక్కడ అమ్మవారి తరపున, పద్మావతి అమ్మవారి తరపు నుంచి అమ్మవారికి, ఇక్కడ కనకదుర్గ అమ్మవారికి పసుపు కుంకాలు, పట్టు వస్త్రాలు పంపించడం అనేది జరుగుతుంది. మేము కొత్త బోర్డు లాస్ట్ ఇయర్ నియామకమైన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావటం చాలా సంతోషంగా ఉంది.
అమ్మవారిని ఎప్పుడు అందరూ రాష్ట్ర ప్రజలందరికీ భక్తులందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, భువనేశ్వరి గారికి, అందరికీ ప్రజలకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ, తెలుగు ప్రజలకి, ఈ దేశానికి అందరికీ అమ్మవారు ఇక్కడి నుంచి విజయవాడ నుంచి అమ్మవారు ఆశీస్సులు, అమ్మవారు రక్షణ, అమ్మవారు ఆశీర్వాదం ఎప్పుడూ అందరికీ ఉండాలని, కలగచేయాలని, రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని భావిస్తూ అమ్మవారికి సమర్పించడం అనేది అయింది. మేడం, ఇప్పుడు ఈ డెకరేషన్ అంతా తిరుపతి డెకరేషన్ తలపించేలా చేస్తున్నామన్నారు, అలా అనిపించింది? చేయనమ్మా, నాకు ఎప్పుడు కంపారిజన్స్ అనేది ఇష్టం ఉండదు. ఇక్కడే జరుగుతూ ఉండాలి, అక్కడే జరుగుతూ ఉంటుంది. తప్పకుండా వస్తుంది. అలాగే తీర్చిదిద్దేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి, అలాగే చెయ్యొచ్చు. ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్స్ అనేది మనం ఎప్పుడూ చేసుకోవచ్చు. ఎక్కడైనా అంతే ఉంటుంది, అది ఎక్కడైనా అమ్మవారి క్షేత్రం కాబట్టి బాగా చేసుకుంటారు. ఆమెకు తెలుసు ఆమెకి ఏం కావాలి, ఆమె ఎలా చేయించుకోవాలనేది ఆమె చేసుకుంటారు. అందుకని నాకు కంపారిజన్స్ ఎప్పుడు నచ్చదు. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా అనిపించినాయి మేడం? అన్నీ బాగున్నాయి. మేము ఇప్పుడే ఈఓ గారిని కలిసాము, చైర్మన్ గారిని కూడా కలిసాము. అందరూ బాగుంది. ఇవాళ 1,40,000 మంది భక్తులు వచ్చారు అని చెప్తున్నారు. మొన్న కూడా 2 lakhs పైన దాటారు అని చెప్తున్నారు. అక్కడ కూడా అలాగే భక్తులందరూ వస్తున్నారు. తిరుమలలో కూడా ఇప్పుడు ఇది మన బ్రహ్మోత్సవాలు జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా చాలా భక్తులు వస్తున్నారు. అందరికీ అన్నప్రసాదాలు, అందరికీ దర్శనాలు కలుగుతున్నాయి. అక్కడైతే రోజు సేవలు జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నం తెల్లవారుతో రాత్రి 2 పూట్ల సేవలు జరుగుతూ ఉంటాయి. అది కూడా చాలామంది భక్తులు అందరూ బయట మాడవీధుల్లో తిరిగి స్వామిని దర్శించుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ఇక్కడ రావటం చాలా సంతోషంగా, చాలా సంపూర్ణంగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా, నిండుగా ఉందమ్మా. నిండుగా తల్లి దగ్గర వచ్చినట్టు ఉంది. ఇంకేమంటాం? అక్కడ మొన్నే వచ్చామమ్మా. మేమందరం అక్కడే ఉన్నాము. నా సహా బోర్డు మెంబర్స్ అన్నమాట. అందరం అక్కడే ఉండి నిన్న రావటం జరిగింది హైదరాబాద్కి. మళ్ళీ ఇవాళ పొద్దున్నే అమ్మవారిని దర్శించుకోవాలని రావటం అనేది జరిగింది. వెంటనే వారంలో కలిగిందంటే అది చాలా అవును. ఆమె సిస్టరే కదమ్మా అమ్మవారు ఆయనకి. కాబట్టి చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషంగా ఉంది. చూశారు కదా, వాళ్ళు శ్రీవారి దర్శనం చేసుకున్న వెంటనే అమ్మవారి దర్శనం కలిగినందుకు చాలా ఆనందపడుతున్నారు. ఇక్కడ క్యూ లైన్ కూడా త్వరగా కదులుతుంది. ఎక్కడ భక్తుల్ని వెయిట్ చేయించకుండా అమ్మవారి దర్శనానికి పంపిస్తున్నారని వాళ్ళే చెప్తున్నారు. ఈవోతో మాట్లాడారు. వాళ్ళు అందించిన సమాచారం ప్రకారం వచ్చిన ప్రతి భక్తులకు సరైన సదుపాయాలు చేశామని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వతో హారిక, వైకే న్యూస్, విజయవాడ. శ్రీశైలం ఆలయాన్ని టెంపుల్ కారిడార్గా అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దసరా ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం ఆలయం సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నామన్నారు.
వైకే టీవీ నిర్వహిస్తున్న ఫ్రీ హెలికాప్టర్ రైడ్ కంటెస్ట్కు అపూర్వ స్పందన వస్తుంది. వైకే టీవీ నిర్వహించిన ఫ్రీ హెలికాప్టర్ రైడ్ కంటెస్టెంట్లో మరో వ్యక్తి సెలెక్ట్ అయ్యారు. విజయవాడకు చెందిన తేజు శ్రీనివాస్ ఫ్రీ హెలికాప్టర్ రైడ్ కంటెస్టెంట్లో ఎంపికయ్యారు. వైకే టీవీ స్టూడియోకు ఆమెను ఆహ్వానించి హెలికాప్టర్ రైడ్ టికెట్ అందించి తర్వాత ఆమెకు ఫ్రీ హెలికాప్టర్ రైడ్ని ప్రొవైడ్ చేశారు. వైకే టీవీ నుండి ఫ్రీ హెలికాప్టర్ రైడ్ గురించి కాల్ రావడం సర్ప్రైజ్ అనిపించిందని తేజు శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు దసరా పండుగ కావడంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆలయాలకు భక్తులు రావడంతో రద్దీ నెలకొంది. అరకు, పాడేరు, రంపంచోడవరం తదితర ప్రాంతాల్లో అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యరావు అందిస్తారు. సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా దసరా నవరాత్రులు అతి వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఈ రోజు చివరి రోజు కావడంతో అనేక మంది భక్తులు వారి యొక్క మొక్కులను తీర్చుకునేందుకు ఆలయాల్లో కిటకిటలాడుతున్నాయి. అదే కాకుండా శుద్ధ దశమి నాడు ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే విజయానికి సూచికగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. విజయదశమి నాడు ప్రత్యేక పూజలు చేసి వారి నూతన వ్యాపారాలను, నూతన వస్తువులను, నూతన వాహనాలను ప్రారంభించుకుంటారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగ అతి వైభవంగా నిర్వహించుకునే ఈ పండుగ అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనులు అతి వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఈ రోజు భారీ వర్షాల కారణంగా భక్తుల సంఖ్య తగ్గినప్పటికీ భక్తులు అయితే అనేక మంది వారి యొక్క నూతన వాహనాలను, వారి వ్యాపార సముదాయాలను ప్రారంభించుకుంటున్నారు. విజయానికి సూచికగా ఈ పండుగ నిర్వహించుకోవడం విశేషం. ఈ పండుగను ప్రజలందరూ గిరిజన ప్రజలు, హిందువులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొని వారి కోరికలను మొక్కుకొని తీర్చుకుంటారు. అంతేకాకుండా రాష్ట్రంలో రాష్ట్ర కేంద్రమైన విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని కూడా భవానీ భక్తులు ఈ ఏజెన్సీ ప్రాంతం నుండి వేలాదిగా తరలి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు.
అమ్మవారి యొక్క మొక్కులను తీర్చుకొని వారి యొక్క కోరికలను తీర్చుకుంటారు. అమ్మవారు ప్రత్యేకత విజయానికి సూచిక కావడంతో విజయాన్ని సాధించాలని వారి యొక్క వ్యాపారంలో గాని, వారి యొక్క ప్రతి పనిలో గాని, వారి ఆలోచనల్లో గాని విజయం సాధించాలని వారి యొక్క కోరికలను తీర్చుకునేందుకు వారి మొక్కులను తీర్చుకుంటారు. ఏది ఏమైనప్పటికీ భారీ వర్షాలకు కూడా లెక్క చేయకుండా భక్తులు వేలాదిగా తరలి వచ్చి వారి కోరిన కోరికలను తీర్చుకునేందుకు అమ్మవారికి దర్శించుకొని మొక్కులను తీర్చుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో దసరా ఉత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. స్థానికంగా ఉన్న మార్కండేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే దసరా వేడుకలకు పట్టణంలో ఎంతో క్రేజ్ ఉంది. శరన్నవరాత్రుల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ అలంకరణలు అనుసరిస్తూ దేవి విగ్రహాన్ని ముస్తాబు చేస్తూ ఉంటారు. గత 9 ఏళ్లుగా యువకులే కమిటీగా ఏర్పడి ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. మూలా నక్షత్రం నాడు స్థానికులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. వేడుకల్లో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు పూర ప్రజలు దుర్గమ్మ మండపం వద్దకు వచ్చి పెద్ద ఎత్తున తరలివస్తారని నిర్వాహకులు చెప్తున్నారు. మా జగ్గయ్యపేట మార్కండేయ స్వామి బజార్లో ఏం చేసుకున్న శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా మేము 9 సంవత్సరాలను కూడా ఉత్సవాలు నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఇందులో పెద్దలు, పిల్లలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా పాల్గొంటారండి. మేము నగర సంకీర్తన కార్యక్రమం కూడా జరుపుకుంటాము. విజయవాడ దుర్గమ్మకి ఎలా అయితే నవరాత్రులు జరుపుకుంటారో అదే విధంగా ఫాలో అవుతూ మేము అదే విధాన్ని పాటిస్తూ ఉంటాము. అందరూ కూడా అమ్మవారి కృపకు అందరూ పాత్రలే. మేమందరం కూడా ఈ అమ్మ సేవకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. మంగళగిరి అండి, విజయవాడ దగ్గర ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరి. మేము ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇల్లు జగ్గైపేట పుట్టిల్లు. ఇక్కడ మేము 9 సంవత్సరాల నుంచి వైభవంగా అమ్మవారి పూజ చేసుకుంటున్నా ఉన్నాం. మాది విజయవాడ దగ్గర ఉన్నా సరే నేను ఇక్కడికి వచ్చి అమ్మవారి సేవలో పాల్గొంటున్నాను. కాకపోతే విజయవాడ నవరాత్రులు ఎట్లా జరుగుతున్నాయి అట్లనే ఇక్కడ జగ్గైపేట మార్కండేయ బజార్లో ఉన్న అమ్మవారికి కూడా ఈ 9 రోజులు బాగా జరిగినాయి. నవరాత్రులలో ఈ 9 రోజులలో నకర సంకీర్తన, బతుకమ్మలు, కోలాటాలు ఇవన్నీ బాగా జరిగినాయి. అట్లనే రేపు శుక్రవారం కాబట్టి రేపు అమ్మవారు ఉంటుంది. శనివారం నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది. అది కూడా అంగరంగ వైభవంగా బాగా జరుగుతుంది. జై భవానీ, జై జై భవానీ. జగ్గైపేటలోని మార్కండేయ స్వామి బజార్లో మేము శరన్నవరాత్రిని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నామండి. ఈ సంవత్సరం 9వ సంవత్సరం. 9 సంవత్సరాల నుంచి కూడా రంగరంగ వైభవంగా జరుపుకుంటూ వస్తున్నాము. అమ్మవారిని వివిధ అలంకరణలతో మనం ఎంతో వైభవంగా మేము అలంకరించుకుంటూ నవరాత్రులలో ఏ రోజు ఏ అలంకరణ వేయాలో ఆ అలంకరణలని వేస్తూ అమ్మవారిని రంగరంగ వైభవంగా అలంకరించుకుంటూ వస్తున్నాము. ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాలు జరుపుకున్న దాని నుంచి మా అందరికి ఎంతో బాగుంది. అలాగే మేమందరం ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తిరుగుతూ ఉన్నాము. అలాగే మన ఈ బజార్లో ఎన్నో రకాలుగా అనారోగ్యాలతో బాధపడుతున్నా కూడా అవన్నీ మేము అన్ని చక్కగా పోగొట్టుకొని అందరూ మంచి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తిరుగుతున్నారు. ఇక్కడ అమ్మవారి దగ్గర మేము దీపోత్సవం ఇలాంటివన్నీ వేడుకలు జరుపుకుంటామని బజార్ వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఎంతో వైభవంగా రంగరంగ వైభవంగా అమ్మవారికి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆమె అలాగే మమ్మల్ని చూస్తూ వస్తుంది. పిల్లల చదువుల విషయం అయితేనేమి, అందరి ఆరోగ్య విషయాలు అయితేనేమి, ఆ ధనధాన్య విషయాలు అయితేనేమి అమ్మవారు మనం ఎంతో అందంగా ఆదుకుంటూ ఎంతో చక్కగా మమ్మల్ని అందరినీ ఆస్వాదించి వస్తుంది. అందుకే ఎంతో సంతోషంగా మేము జరుపుకున్నామండి. ఈ సంవత్సరం 9వ సంవత్సరం. ఈ సంవత్సరంతో మేము ఇంకా సంతోషంగా ఉన్నాము. అమ్మవారు కూడా అంతే మమ్మల్ని ఆశీర్వదిస్తూ వస్తుంది. ఇలాగే ఆశీర్వదించాలని, ఇలాగే కొనసాగాలని మేము ఎంతో వైభవంగా జరగాలని కోరుకుంటున్నాము. జై భవానీ, జై జై భవానీ. అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఇక్కడ మేము జగ్గైపేట మండలంలోని మార్కండేయ స్వామి బజార్లో ఉంటాము. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా శరన్నవరాత్రులు బాగా జరుపుకుంటున్నాము. ఏ రోజు అలంకరణకి తగ్గట్టు ఆ రోజు అలంకరణ చేసి ఆ అలంకరణకి విశేషంగా అమ్మవారికి పూజలను జరుపుకుంటున్నాము. సరస్వతీదేవి అలంకరణ రోజు ఆ పిల్లలందరికీ పుస్తకాలు పంచి పెడతాము, అక్షరాభ్యాసం చేయిస్తాము. అలానే పండుగ రోజు జమ్మి చెట్టు పెట్టి బాగా పూజలు చేసుకుంటాము. నకర సంకీర్తన కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. జై భవానీ, జై జై భవానీ, జై దుర్గామాత. ఈ మార్కండేయ స్వామి బజార్లో ప్రతి 8 సంవత్సరాలుగా దుర్గామాత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేను ఈ సంవత్సరం కొత్తగా మాలేసుకొని అమ్మవారి దగ్గరికి ఈ సంవత్సరం వచ్చానండి. ఇక్కడ నగర సంకీర్తన ప్రతిరోజు విజయవాడలో ఎలా జరుగుతుందో అలాగనే ఉత్సవాలు జరుగుతున్నాయి. అలంకరణలు కూడా బాగా చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఇంట్లోనూ ప్రతి పిల్లలు, పెద్దలు అందరు కలిసి ఘనంగా ప్రతిరోజు ఉపవాసాలు ఉంటూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తూ ఘనంగా
కోలాటాలతోటి బతుకమ్మలతోటి ఎంతో ఘనంగా వైభవంగా అమ్మవారి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరంతో పాటు ఇప్పటికీ అమ్మవారి నవరాత్రులు 9 సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరంతో 9వ సంవత్సరం. ఈ 9వ సంవత్సరం మా రంగస్వామి బజార్ నుండి నేను అమ్మవారి మాల వేసుకొని వచ్చానండి. ఇక్కడ నగర సంకీర్తన దుర్గమ్మ మాత రోజు నగర సంకీర్తన చేసుకుంటూ అమ్మవారి దీపోత్సవం ఊరేగింపుతో చాలా ఘనంగా వైభవంగా చేసుకున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారికి చాలా వైభవంగా బతుకమ్మలు, కోలాటాలు, ఉపవాసాలు, దీక్షలు అన్నీ చాలా ఘనంగా జరుగుతాయండి. అమ్మవారి మహిమలు కూడా చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరు పిల్లలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ చాలా ఆనందంగా ఉత్సవంగా ఉంటున్నారండి. అమ్మవారి చాలా నిదర్శనం చూపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి అమ్మవారి మహిమలు చాలా ఉపయోగంగా కనబడుతున్నాయండి. అమ్మవారి దీక్ష తీసుకున్నాం కానీ కొత్తగా ఈ సంవత్సరం వచ్చానండి. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. జియో పాలిటిక్స్ కారణంగా ఇన్వెస్టర్స్ సేఫ్ బెట్టింగ్ కు ఇంట్రెస్ట్ చూపించడంతో పసిడికి డిమాండ్ అంతకంతా పెరుగుతుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 1,20,000 రూపాయలకు చేరుకుంది. ఈ నెలలో 1,50,000 దాటే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. విజయవాడలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 1,19,250కి చేరుకుంది. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 1,09,310కి చేరుకుంది. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, దిగుమతులు తగ్గడంతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం బంగారం ధరలు పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారానికి పోటీగా వెండి ధరలు సైతం పరుగులు పెడుతున్నాయి. వెండి ధర కేజీ ప్రస్తుతం 1,50,000గా ఉంది. వెండి ధర భారీగా పెరగడానికి ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో సిల్వర్ వాడకమే కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వెండి వాడకం పెరిగింది. అందుకే వెండిలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుంది. మొత్తంగా బంగారం వెండి ధరలతో దూరమవుతున్నా యానే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.